నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. గుడిబండ ఈరోజు అంటే వాస్తవాలు తెలుసుకోకుండా, అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఆపోజిషన్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ట్విట్టర్లో నిన్న నా నియోజకవర్గం అడ్డాకుల మండలంలో ఏదో చెక్ డ్యామ్ తెగిపోయిందని చెప్పేసి ఒక ట్యాగ్ చేస్తూ ఒక మ్యాటర్ యాడ్ చేసింది. అంటే ఎంత తెలివి తక్కువ విధవ కేటీఆర్ అంటే కనీసం అంటే వాస్తవాలు తెలుసుకోకుండా, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు చెక్ డ్యాంలు కట్టలేకపోయినరు, కట్టిన చెక్ డ్యాంలు కూలిపోయినావని ఓ సన్యాసి విధవ కేటీఆర్ మాట్లాడుతూ ట్విట్టర్లో పెట్టిన విషయాన్ని నేను ఈ సందర్భంగా వాస్తవ విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నా. అక్కడ పరిస్థితులు ఏంటంటే వాస్తవంగా చెక్ డ్యాం నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యాముకు ఎలాంటి ఆపద జరగలేదు. చెక్ డ్యాం ఇంటాక్ట్ గా ఉంది. చెక్ డ్యాము ఏమీ తెగిపోలేదు. వాస్తవంగా మీరు చూస్తా ఉన్నారు, భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి గత 10 రోజులుగా. వస్తున్న వరద వల్ల అక్కడ ఆ చెక్ డ్యాం కంటే ముందు అక్కడ ఒక గైడ్ వాల్ కట్టడం జరిగింది. ఏంటంటే ఆ వస్తున్న వరదను మళ్లించడానికి, పెద్ద మునుగల్ చెరువుకు నీళ్లు ఇవ్వడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గైడ్ వాల్ కట్టిర్రు. దానికి సంబంధించి ఒక ఫీడర్ ఛానల్, ఆ గైడ్ వాల్ కట్టి ఆ ఫీడర్ ఛానల్ ద్వారా చెరువుకు నీళ్లు పంపించేదానికి. సో ఆ గైడ్ వాల్ తెగిపోయి, గైడ్ వాల్ ఇక్కడ ఉంది, ఈ గైడ్ వాల్ తెగిపోయి ఇక్కడ చెరువుకు నీళ్లు పోవడం వల్ల ఇక్కడ ఉన్న చైన్లన్నీ కూడా మునిగిపోయినాయి. సో అది తెలుసుకోకుండా దద్దమ్మ కేటీఆర్ ఏమాత్రం వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ట్విట్టర్లో పెట్టే విషయం ఏంటంటే ఇక్కడ ఏదో చెక్ డ్యాం తెగిపోయింది, చెక్ డ్యాం తెగిపోవడం వల్ల అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి, పొలాలు కొట్టుకుపోయినాయి అని చెప్పేసి వాళ్ళ డబ్బా కొట్టుకునే టీ న్యూస్ ఛానల్ ఏదో న్యూస్ వస్తే దాన్ని వాస్తవం అనుకుని ఈరోజు ట్విట్టర్లో పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి ఏదో ముఖ్యమంత్రి గారు దద్దమ్మ అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నా. దద్దమ్మ కేటీఆర్, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా వాస్తవాలు తెలుసుకుని ట్విట్టర్లో పెడితే బాగుంటది. నువ్వు వస్తే నేను చూపిస్తా. చెక్ డ్యాం తెగిపోతే నేను నా ముక్కు నేలకు రాస్తా. చెక్ డ్యాం తెగపోకపోతే నీవు నిజంగా ఒక మనిషి అయితే వచ్చి అక్కడ వాస్తవ విషయాలు తెలుసుకుని నువ్వు ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. సో కాబట్టి వాస్తవ విషయాలను వక్రీకరించడంలో ఈరోజు కేటీఆర్ గారు తిట్టనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని తిట్టేదానికంటే నువ్వు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా, కామన్ సెన్స్ లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతా ఉన్నావు. కొంచెం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. చెక్ డ్యామ్ ఇంటాక్ట్ ఉందని చెప్పేసి ఇప్పుడే గారు ఇప్పుడే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గారి స్టేట్మెంట్ కూడా మీకు వినిపిస్తా ఉన్నా ఒకసారి క్లియర్ గా. ఉన్నటువంటి చెరువు భైరవ చెరువు ఫీడింగ్ కొరకు గతంలో చానాల క్రితం ఎప్పుడు నిర్మించినటువంటి గైడ్ వాల్ అనేది హెవీ ఫ్రంట్ కు వచ్చి డ్యామేజ్ అయి కూలిపోవడం జరిగింది. ఇటీవల నిర్మించబడ్డ రాచాల చెక్ డ్యామ్ ఇంటాక్ట్ గా ఉంది. దానికి ఎలాంటి డోకా లేదు, ఏ విధమైన నష్టం వాటిల్లో లేదు, ఏం ప్రమాదం జరగలేదని మూలంగా తెలియజేయడం. సో అక్కడ పనిచేస్తా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. ఆయన ఇప్పుడు నేను ఫోన్ లో మాట్లాడితే, సార్ చెక్ డ్యామ్ ఇంటాక్ట్ ఉంది, చెక్ డ్యామ్ కి ఎలాంటి ఆపద లేదు, ఎలాంటి ఆపద జరగలేదు, అక్కడ ఉన్న పికప్ వేర్ ఏదైతుందో అది తెగిపోవడం హెవీ ప్లేట్ వల్ల అది తెగిపోయి చేన్లకు నీళ్లు పోయినాయి తప్ప అక్కడ చెక్ డ్యామ్ అనేది తెగిపోలేదని చెప్పేసి ఆ పికప్ వేర్ కూడా ఎప్పుడు లాంగ్ బ్యాగ్ కట్టిందని చెప్పేసి గారు చెప్తా ఉన్నారు. కనీసము 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి అధికారులతో తెలుసుకొని మీరు ట్విట్టర్లో పెట్టి ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది తప్ప కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు ఎవరు ఇట్లాంటి పనులు చేయరు. సో దద్దమ్మవు నీవు క్లియర్ కట్ గా ఫూల్ అయినవు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్ప ఇటువంటి తప్పుడు సమాచారాలు ఇస్తూ ఏదో ట్విట్టర్ ఉంది కాదని చెప్పేసి ఎన్నో ఉండి హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో వండుకొని ట్విట్టర్లో పెట్టడం కాదు. మిస్టర్ కేటీఆర్, నువ్వు వచ్చి వాస్తవ పరిస్థితి తెలుసుకొని ట్విట్టర్లో పెట్టడం నేర్చుకో. ఇట్లాంటి విధవేషాలు వేస్తే ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, మళ్ళా బుద్ధి తెచ్చుకోకుండా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటే ప్రజలు తప్పకుండా రేపు లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీకు తగిన శాస్తి చేస్తారు. థ్యాంక్ యూ. లేకముందు
ఇక్కడ పెద్ద మునగల చెరువుకు వాటర్ ఫీడ్ చేయడానికి అంటే ఈ పెద్ద మునగల చెరువు నింపడానికి కోసం అని చెప్పేసి గతంలో ఇక్కడ ఒకటి పికప్ ఇయర్ అని చెప్పేసి ఒక గైడ్ వాల్ కట్టడం జరిగింది. దిస్ ఈజ్ గైడ్ వాల్. ఇది ఇంతకుముందు చెక్ డ్యామ్ లేని సందర్భంలో ఈ గైడ్ వాల్ ఏమైందంటే ఫ్లడ్ ఎక్కువ రావడం వల్ల ఈ గైడ్ వాల్ తెగిపోయి ఈ వాటర్ అంతా ఇక్కడ ఉన్న పొలాలకు వచ్చేసింది. సో దానివల్ల అక్కడ పొలాలలో చేన్లలో నీళ్లు వచ్చినాయని చెప్పి నాకు నిన్న చెప్పినప్పుడే నేను అధికారులను ఆదేశించడము, అధికారులు అక్కడికి పోవడము, అంచనా వేయడం, అక్కడ ఏమైనా నష్టం జరిగితే రైతులను ఆదుకోవడానికి రైతు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఈరోజు చెక్ డ్యాము ఇంటాక్ట్ ఉందని చెప్పి ఇప్పుడు ఏఈ గారు మాట్లాడారు. సో నేను కూడా చెప్తా ఉన్నా, నేను కూడా విజిట్ చేసిన, చెక్ డ్యామ్ ఇంటాక్ట్ ఉంది, చెక్ డ్యామ్ ఎలాంటి డ్యామేజ్ కాలేదు. కానీ సెన్స్లెస్ ఫెలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు ట్విట్టర్ లో, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని దద్దమ్మ కాంగ్రెస్ సన్నాసులు అని చెప్పేసి. ఎవరు సన్నాసులుడా? నీవు సన్నాసివి. వాస్తవ విషయాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ ట్విట్టర్ లో పెట్టిన సన్యాసివి నీవు. వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప అక్కడ నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలతో మాట్లాడించి నీ టీ న్యూస్ లో మాట్లాడించి అదే వాస్తవం అనుకొని ట్విట్టర్ లో పెడుతున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద దద్దమ్మవో క్లియర్ కట్ గా అర్థమైతా ఉంది. చెక్ డ్యామ్ ఇప్పుడు కూడా ఇంటాక్ట్ ఉంది. కావాలంటే నువ్వు రా, నేను చూపిస్తా. నిజంగా నువ్వు దమ్ముంటే నువ్వు రా, సైట్కు రా, అడ్డాకులకు రా, నేను చూపిస్తాను. నేను ఇక్కడే ఉంటా, నువ్వు వచ్చి నీ మనుషులను తోలుకొని రా. నేను ఒకవేళ చెక్ డ్యామ్ తెగిపోతే నేను ముక్కు నేలకు రాస్తా. చెక్ డ్యామ్ తెగిపోతే నువ్వు ముక్కు నేలకు రా, తప్పుడు సమాచారం పెట్టేందుకు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఇప్పటికైనా మానుకో మిస్టర్ కేటీఆర్.